హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ నానక్క. సో ఈ రోజు మన బ్లాగ్ వచ్చేసి ఏంటంటే, పిల్లలందరికైతే స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి, బుక్స్ కూడా వచ్చేసాయి కదా. సో మా హనీ అనుకి వచ్చేసి ఏమేమి బుక్స్ వచ్చేసాయో నేనైతే మీకు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, హనీ అను అయితే పిలిచేద్దామా, ఏమేమి బుక్స్ ఉన్నాయో చూసేద్దాం. లెట్స్ గో. హనీ అను, సో మీ బుక్స్ అయితే తీసుకొచ్చేసండి. మీ ఫ్రెండ్స్ అందరు అడుగుతున్నారు కదా, హనీ అనుకి ఏమేమి బుక్స్ వచ్చాయి అక్క చూపియండి అనేసి అని అడుగుతున్నారు. సో బుక్స్ అయితే తీసుకొచ్చేసేయండి, మీ ఫ్రెండ్స్ కి చూపించేసేయండి. బర్రా పిల్లలు, నీకు పిచ్చి పిల్లలు, నువ్వే ఒక పిల్లలు, మళ్ళీ వీడికి ఒక పిల్లలు అంట. సో కూర్చోండి, తీసుకొచ్చేసుకోండి. సో ఇంకా ఓపెన్ చేయలేదు. సీజరా ఇక్కడ ఇవ్వండి, నేను కట్ చేస్తా. వచ్చేసిందా? జిప్ ఓపెన్ అయిందా? సరే సరే, ఫస్ట్ ఎవరో ఒకరు ఓపెన్ చేస్తారు కానీ సరే ఓపెన్ చేసే ముందు అందులో ఎన్ని బుక్స్ ఉంటాయో ఎక్స్పెక్ట్ చేయండి. ఒక 99 ఉంటాయా? అన్ని బుక్స్ ఏమి ఉండవు థర్డ్ క్లాస్ కి. సో ఫస్ట్ అయితే అను చిన్నది కనుక అను పాప బుక్స్ ఓపెన్ చేస్తున్నాము. సో అను థర్డ్ క్లాస్. సో నోట్ బుక్స్ పక్కకు పెట్టేసేయి, టెక్స్ట్ బుక్స్. సో టెక్స్ట్ బుక్స్ చూపించేసి. అమ్మో, థర్డ్ క్లాస్ కే ఇంత బుక్. మ్యాథ్స్ పెద్దగానే ఉంటది ఎప్పుడైనా. ఇంగ్లీష్ ఎంత ఈజీ అంటే గైస్, నువ్వు కాలు కింద పెట్టుకో, బుక్స్ కి కాలు తక్కువ. కొత్త బుక్స్ మురిపమే చదవాలి. డ్రాయింగ్, తెలుగు కాపీ రైటింగ్, తెలుగు హ్యాండ్ రైటింగ్ నేర్చుకున్నాం. ఇదేంటిది? బెలూన్లు పట్టుకొని పాప ఎగిరిపోతూ పోతుంది, బెలూన్లు పట్టు తనకు పైకి ఎక్కుతుంది. ఇది స్టోరీ, మొత్తం స్టోరీ. ఇక్కడ ఫస్ట్ నేమ్ పైన ఉంటుంది చూడు డాడీ, టెక్స్ట్ బుక్ పైన గుడ్ వాల్యూస్. సో నెక్స్ట్ వచ్చేసి స్లోగా నాలెడ్జ్ కేఫ్ అంట. వెయిట్ జీకే మోరల్ వాల్యూ. అది ఫేవరెట్ సబ్జెక్ట్ హిందీ, కానీ స్టోరీస్ చాలా ఫేవరెట్. ఈ ఫర్ ఈవియస్. హిందీ ఫేవరెట్ కానీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వెళ్ళవా. సో ఇప్పుడు బిగ్ క్లాస్ కి వెళ్ళిన అన్ను లాంగ్ క్వశ్చన్స్ ఉంటాయి, లాంగ్ ఆన్సర్ సపరేట్ ఉంటాయి, షార్ట్ ఇవి నాట్. సో నోట్ బుక్స్ స్టోరీ కాదు 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 కాదు, స్టడీ మెటీరియల్ అనుకుంటా, వర్క్ బుక్, ఇంగ్లీష్ వర్క్ బుక్. ఈ టెక్స్ట్ బుక్స్ లో నోట్ బుక్స్ కూడా ఇచ్చారు. కాదు, టెక్స్ట్ బుక్స్ కొన్ని వచ్చినాయి, ఇవే ఎక్కువ వచ్చినాయి. నోట్ బుక్స్ ఎక్కువ ఉంటాయి నాన్న, టెక్స్ట్ బుక్స్ ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఒక్కొక్కటి. సో బుక్స్ అన్ని లైన్ గా పెట్టేసుకో, నోట్ బుక్స్ అని మీ బ్యాగ్ ముందు మీరు పెట్టేసుకో. నోట్ బుక్స్ ఇట్లా వాళ్ళకి చూపియాలి. నోట్ బుక్స్ అని బయటికి తీసేసి చూసారు. నాకైతే నోట్ బుక్స్, ఇది మా మమ్మీకి ఒక స్పెషల్ కూరగాయల బ్యాగ్ అయితే వచ్చింది. టెక్స్ట్ బుక్స్ అన్ని నేను ముందుకు పెట్టేసుకో. ఫస్ట్ టైం మాకు వర్క్ బుక్ వచ్చింది, ఎప్పుడు రాలేదు. స్కూల్లో అన్ని చేంజెస్ అవుతాయి. స్కూల్లో రేపు సాటర్డే యోగా డే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ యోగా డే మెసేజ్ వచ్చింది. సో లైన్ గా పెట్టేసి ఫస్ట్. ఇప్పుడు నోట్ బుక్స్ చూపిస్తాను మీకు. సో నోట్ బుక్స్ ఇంకా అందరికి తెలిసిందేలే. సో టెక్స్ట్ బుక్స్ ఇది జీకేకి పెట్టుకుంటారు అవన్నీ. నెక్స్ట్ సో అను నోట్ బుక్స్ ఏమో ఇన్ని, సో టెక్స్ట్ బుక్స్ వచ్చేసి ఇన్ని ఉన్నాయన్నమాట. అంటే 30 కూడా ఉండవు గైస్. ఇది సో జస్ట్ ఈ బుక్స్ కాస్ట్ ఎంత తెలుసా అండి? అను బుక్స్ కాస్ట్ వచ్చేసి 5700. జస్ట్ ఈ బుక్స్ కి మాత్రమే 5700 అంటే ఈ బుక్స్ కి. అసలు మన మళ్ళీ ప్రింట్స్ కూడా అక్కడక్కడ రాంగ్ వస్తాయి, ప్రింట్ మిస్టేక్స్ వస్తాయి. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఈ బుక్స్ వచ్చేసి స్కూల్స్ లలోనే అవైలబుల్ అవుతాయి. సో ఇంకా కొన్ని బుక్స్ మిస్ అయినాయి అంటే నాన్న లిస్ట్ ఇచ్చినారు. సో ఏ బుక్స్ మిస్ అయినాయో చూసుకుంటే ఆ లిస్ట్ లో నోట్ చేసి పెడితే మళ్ళీ ఆ బుక్స్ పంపిస్తామన్నారు. సో డైరీ, కంప్యూటర్ బుక్స్ నెక్స్ట్ ఒక 1 వీక్ లో వస్తాయంట.
ఫస్ట్ టెక్స్ట్ బుక్స్. ఓపెన్ చేయి. సూపర్. ఎప్పుడు మేమే బయట కొనుక్కుంటే మళ్ళీ ఖరాబ్ చేస్తాం గైస్. ఈసారి నా ప్రాణాన్ని పెట్టుకుంటా. రైట్ డిఫరెంట్ నేమ్. అక్కవి ఓపెన్ చేయవా? నీవి కౌంటింగ్ నేను తర్వాత ఇచ్చేస్తాను. నాలెడ్జ్ డే. ఇంగ్లీష్ చాలా ఈజీ కదా. తెలుగు సరళి. గుడ్ వాల్యూస్. నీకు వచ్చింది అను? గుడ్ వాల్యూస్. టేబుల్ బుక్ రాదు. సైన్స్ బుక్ ఇప్పుడు కొంచెం సైజ్ పెరిగింది కదా. సైన్స్ కూడా. హిందీ చాలా ఈజీ కదా గైస్. మీరైతే కామెంట్ చేయండి ఎవరికి ఈజీ ఆర్ హార్డ్. మీకు ఈవిఎస్ క్వశ్చన్ ఆన్సర్స్ హార్డ్ అయితే కామెంట్ చేయండి. సోషల్ స్టడీస్. సోషల్ ఓన్ గా కూడా రాసేయచ్చు గైస్. పిల్లలు మీరందరు కూడా ఓన్ గానే రాయనికి ట్రై చేయండి. బట్టి కొట్టకండి ఆన్సర్స్. ఓన్ గా రాసేయండి. సింపుల్ గాల్లో రాసేస్తుంది మా. మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ రాలే. ఓకే పెద్దగా వచ్చింది. ఇంకా ఇయర్ 5th కదా. ఎడిషన్ సబ్ట్రాక్షన్స్ అట్లా సో పోర్షన్ పెరిగిపోతుంది అనమాట. ఓ అను ఇవన్నీ వచ్చేసి లాంగ్ బుక్స్ అనమాట. హనీ 5th క్లాస్ కనుక కొంచెం బుక్స్ అన్ని పెద్ద బుక్స్ వచ్చేసినాయి. ఇప్పుడు లిస్ట్ చూద్దాం. సో రాని బుక్స్ లిస్ట్ లో టిక్ చేయండి. చూసుకోవాలి టెక్స్ట్ బుక్స్ ని. ఇప్పుడు మనకి ఎన్ని బుక్స్ వచ్చాయో చూసుకుందాం గైస్ లిస్ట్ లో. మా చెల్లి అయితే పెద్ద సైంటిస్ట్ గైస్. పెన్ పట్టుకొని అన్ని చూసేసుకుంది. మనకి పెన్ అవసరం లేదు. మనం టాపర్స్. వాళ్ళు అడ్డొచ్చినా బిషా అనుకుంటారు. నెక్స్ట్ పర్ఫెక్ట్ హిందీ మాధుర్. అసలు మాధుర్ అంటే ఏంటి అడుగుతారు. చూడు ఏం బుక్స్ రాలేదో టిక్ చేసి పెట్టండి. ఆ బుక్స్ రానివి లేకపోతే లిస్ట్ నాకు ఇవ్వండి. నేను టిక్ చేస్తా. లిస్ట్ నేను టిక్ చేస్తా. తెచ్చుకోపో పెన్ను. ఇగో గుడ్ వాల్యూ వచ్చింది కానీ గుడ్ వాల్యూ అని రాని బుక్స్ టిక్ చేయండి. మ్యాథ్స్ కి 5 అనుకుంటా. రిమైనింగ్ 13 అనుకుంటా. ఎప్పుడు 5 వస్తాయి గాయ్స్. సో అవి కౌంటింగ్ చేసి ఎక్కువ రాస్తాం కదా. ఎగ్జాంపుల్స్ అని ఇంపార్టెన్స్ అని చాలా రాస్తాం. ఈవీఎస్ టెక్స్ట్ బుక్ వచ్చింది కానీ ఈవీఎస్ టెక్స్ట్ బుక్ అని ఈవీఎస్ అని ఇవ్వరా. సైన్స్ అని చెప్తారు. ఈవీఎస్ సైన్స్ అని నాకేం తెలుసు. సరే నేను చెక్ చేస్తాలే ఒకసారి. సో ప్రాపర్ గా అన్ని కవర్ లో పెట్టేసేయండి. డాడీ రాగానే షీట్స్ వేసేస్తాం. షీట్ కవర్స్. ఇప్పుడు మేము బుక్స్ తీసుకొని తర్వాత ర్యాపర్స్ వేస్తాం. ఫుడ్ తినేసి ఇంకా అందరం కలిసి అయితే ర్యాపర్స్ వేయడం అయితే స్టార్ట్ చేసామన్నమాట. సో ఒక్కొక్కరం ఒక్కొక్క వర్క్స్ చేస్తున్నాము. మేము ర్యాపర్స్ వేసిస్తుంటే పిల్లలు స్టిక్కర్స్ వేయడం, బుక్స్ పైన నేమ్స్ రాయడం అయితే స్టార్ట్ చేసినారనమాట. సో తలా ఒక వర్క్ చేస్తున్నాము. పిల్లలందరూ మీరు కూడా మీ బుక్స్ పైన ఈ విధంగా నోట్ చేసుకోండి. సో టీచర్ ఏదైనా సబ్జెక్ట్ అడగగానే వెంటనే ఈజీగా తీసివనికే ఈజీ అవుతుంది. సో ఇట్లా క్రాస్లో మళ్ళీ ఎందుకు నేమ్స్ రాసానంటే చాలామంది బుక్స్ మిస్ అవుతున్నాయి అనమాట. సో వాళ్ళ ఇనిషియల్ తోటి వాళ్ళది లెటర్ రాసి ఇచ్చేస్తే వాళ్ళ బుక్స్ వాళ్ళకంటూ ఉంటాయి అనేసి అని. సో ఆ విధంగా సైడ్స్లో కూడా ఇనిషియల్ ప్లస్ రాసానమాట. సో ఈజీ ఫైండ్ అవుట్ అవుతుందని. సో మీ బుక్స్ మీద కూడా మీరు ఈ విధంగానే రాసేసుకోండి. మన చిన్నప్పుడే బాగుండేది. కొన్ని బుక్స్ ఇప్పుడు జస్ట్ 5th క్లాస్ కి
కాలంలో పిల్లలకి క్లాస్కి తగ్గట్టుగా బుక్స్ అస్సలు ఉండట్లేదండి. సో మీ పిల్లలకి ఏ విధంగా బుక్స్ ఉన్నాయనేది కింద కామెంట్ బాక్స్లో అయితే మెసేజ్ చేసేయండి. సో వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.